Okay, next problem from planes. Reduce the equation of the plane x plus 2y minus 2z minus 9 is equal to 0 into normal form and find the DCs of the normal and also find the length of the perpendicular drawn from origin. Okay, so a plane equation icharu, we have to convert this plane into normal form and also find the DCs of the normal. DCs kanukovali and also find the length of the perpendicular drawn from origin. ఆరిజిన్ దగ్గర నుండి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ముందుగా గివెన్ ప్లేన్ నోట్ చేసుకుందాం. x ప్లస్ 2y మైనస్ 2z మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ నార్మల్ ఫామ్. దీన్ని మనం ముందుగా నార్మల్ ఫామ్లోకి మార్చాలి. నార్మల్ ఫామ్లోకి మార్చాలంటే వీ హ్యావ్ టు ట్రాన్స్పోజ్ ద కాన్స్టాంట్ టర్మ్ టు రైట్ సైడ్. ఓకే, ఈ కాన్స్టాంట్ టర్మ్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. దెన్ ఇట్ బికమ్ x ప్లస్ 2y minus 2z is equal to 9. Now it is in the form ax plus by plus cz is equal to d. Here dr's of normal, a is equal to coefficient of x, it is 1, b is equal to coefficient of y 2, c is equal to coefficient of z minus 2. Okay, సో నార్మల్ ఫామ్లోకి మార్చాలంటే ఆర్ వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఈ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ని డివైడ్ చేసుకోవాలి. సో లెట్ us see ఆర్ వాల్యూ. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, ఏ మీన్స్ 1, ఏ స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ఈజ్ 1 ఓన్లీ, బి స్క్వేర్ 2 స్క్వేర్ మీన్స్ 4, సి స్క్వేర్ minus 2 whole square, it is also 4. So root 9 means it is nothing but 3. Okay, now divide this equation with r value. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా r వాల్యూతో డివైడ్ చేసుకోవాలి. డివైడ్ ద above plane with 3. సో ఈ ప్లేన్ ఈక్వేషన్ని 3తో డివైడ్ చేద్దాం. దెన్ ఇట్ బికమ్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2/3 ఇంటూ వై మైనస్ 2/3 ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9/3. ఓకే, సో 9/3 మీన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 3 నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ lx ప్లస్ my ప్లస్ nz ఈజ్ ఈక్వల్ టు p. సో ఇప్పుడు ఈ ప్లేన్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంది. నౌ ఇట్ ఈస్ ద నార్మల్ ఫామ్ ఆఫ్ ది ప్లేన్. ఈ విధంగా ఉన్నదాన్ని మనం నార్మల్ ఫామ్గా ట్రీట్ చేస్తాం. విచ్ ఈస్ ద నార్మల్ ఫామ్, విచ్ ఈస్ ద నార్మల్ ఫామ్. సో ఆర్ వాల్యూ కనుక్కొని ప్లేన్ ఈక్వేషన్ డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం నార్మల్ ఫామ్గా ట్రీట్ చేస్తాము. సో ఇక్కడ ఉన్నటువంటి LMN, దీస్ ఆర్ ద DCs ఆఫ్ నార్మల్. DCs ఆఫ్ నార్మల్ LMN ఈజ్ ఈక్వల్ టు, సో L అంటే 1/3, M అంటే 2/3, N అంటే మైనస్ 2/3, 1/3, 2/3, minus 2/3. So these are the DCs of normal. And also we have to find here length of perpendicular distance. This P denotes the length of perpendicular drawn from origin to the plane. ఆరిజిన్ దగ్గర నుండి ప్లేన్కి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఈ P అనే నెంబర్ డినోట్ చేస్తుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ P ఈజ్ ఈక్వల్ టు ఈ రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో సో దాన్నే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్.